అయినా కంటే పూర్వం ఒకప్పుడు నేమిశారం నందు కొంతమంది గుల్ల పిల్లలు శ్రీ సత్యనారాయణ వ్రతము ఆచరించడానికి ఒక బిల్వచెట్టు కింద చేడుకు సంకల్పించి తమ తెచ్చిన పూజా సామాగ్రితో తోచిన రీతిగా పూజించి గోధుమ పిండి శనగలు అరటి పళ్ళు మొదలు వారిని ఒక చోట కలిపి భక్తిపూర్వకంగా నైవేద్యం సమర్పించి అన్నమాట చేతులు జోడించుకొని నమస్కరించి ఓ దేవదేవ పరమేశ్వర మాకున్న జ్ఞానంతో వ్రతము చేసినాము ఇందులో ఏదైనా దోషమునున్నా క్షమించి మమ్మల్ని చల్లగా కావడమని ప్రార్థించిన వారేనే. అదే సమయంలో అక్కడికి వచ్చిన కర్ణాటక రాజు వారి పూజను చూసి సంతోషించను కానీ వారు ఇచ్చిన తీర్థ ప్రసాదం తీసుకునగా గర్వభావంతో సైన్య సాహిత్యముగా తన నగరంకు ప్రయాణం సాగించను. రాజు నిర్లక్ష్య భావంతో తీర్థ ప్రసాది గ్రహించకపోవడం చేతనే పరమేశ్వరుని కోపం వచ్చిందేమన్నట్లు రాజుగారి యొక్క వారి పిల్లలు స్నేహితులు నశించిపోయి రాజము అస్తగతమయ్యను. రాజుగారికి చాలా కష్టం కలిగిను. కొంతకాలముకు అడవిలో ఒక రోజు పూజ చేసిన ఒక పిల్లవాడు రాజువారిని చూసి అకస్మాత్తుగా